హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ m.polaya. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను నా స్టేషనరీ చూపిపోతున్నా. సో ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండి నాన్ సబ్స్క్రైబర్స్ ఎంత రేట్ ఉన్నాడు, సబ్స్క్రైబర్ రేట్స్ ఎంత ఉన్నారు, నాన్ సబ్స్క్రైబర్ రేట్ ఇంటున్నారు, సబ్స్క్రైబర్ రేట్ ఇంటున్నారు. ఏంటండి ఇది? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదొక్కటి నాకు చాలు. వీడియో చూసి వెళ్ళిపోతుంది దొంగోళ్ళు, సరే మంచోళ్ళు. కానీ ఇప్పుడు స్టేషనరీ చూపిపోతున్నా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయస్, నాకు డ్రాయింగ్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి నా టేబుల్ చూపిస్తా. చూడండి, ఇది నా స్టడీ టేబుల్. ఇక్కడ కైట్ పెట్టిన, ఇక్కడ దీని మీద రాసిన పెన్తో స్టడీ టైం అని ఇక్కడ డ్రాయింగ్ పెట్టాను. అండ్ ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇంకొక కుర్చీ ఉంది ఇక్కడ కింద. ఇది నా కలర్స్, ఇది మా తమ్ముడు కలర్స్. ఇవి నా ఫైల్స్ తీసి చూపిస్తాను మీకు. మా తమ్ముడు ఫైల్ కూడా చూపిస్తాను. మా తమ్ముడు ఫైల్లో ఏం పెట్టుకోలేదు, ఏమి అంత. అందుకే నా ఫైల్ కొంచెం పెండింగ్ ఉంది. ఇప్పుడు ఇది నా ఫస్ట్ ఫైల్. ఇదిగోండి, డ్రాయింగ్ చేయాలి. ఒక డ్రాయింగ్ అయింది, ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. ఈ 3 డ్రాయింగ్స్ కూడా చేశాను. ఇది ఇంకొకటి ఒక A4 షీట్ ఉంది, స్మాల్ A4 షీట్, కలర్ పేపర్, ఇంకొక కలర్ పేపర్. ఇది చిట్టి నాకు యాక్షన్ ఇచ్చేది, చదవమనేది. స్టోరీ చదివాను, మంచిగా ఉండే. ఇది మనీ, లైక్ ఆడుకునేటప్పుడు మనీ చాలా కాల్చినాయి. ఇది కూడా మనీ 500 నోట్, 300 నోట్ కూడా పెట్టేసినాను, 200 నోట్, 900 కూడా పెట్టేసినాను. ఓకే, నా స్టోరీ, లాస్ట్ స్టోరీ ఉంది. ఓకే, ఈ ఫోటో విత్ అన్ ఎనిమీ, ఇది ఒక స్టోరీ నా దగ్గర ఉండే. ఈడ డ్రాయింగ్ చేస్తా, ఈడ రాస్తా. జ్యువెలరీ ఈడ షాప్ చేసాను, ఈడ రాస్తాను. 2 స్టోరీస్ అయిపోయినాయి. ఇది క్యాట్ అండ్ ర్యాట్ ఇంటెలిజెంట్ రాశాను. ఈడ క్యాట్స్, ఈడ మొత్తం స్టోరీ మొత్తం ఫిల్ అయింది. ఇది ఇంకా డ్రాయింగ్ చేయలే. ఇది ద బాయ్ లైడ్, మంచిగా ఉంటుంది స్టోరీ. ఓకే, ఇది నా స్టేషనరీ ఆఫ్, అంటే నాకు డ్రాయింగ్స్ ఎక్కువ ఇష్టం వేయడానికి, అందుకే ఒక ఫైల్లో పెట్టుకున్నాను. నా ఆర్ట్స్, ఏదైనా బోర్ అయితే ఆర్ట్ చేస్తాను, ఫోన్ చూడకుండా చూస్తా కొన్నిసార్లు. ఇది నా స్కూల్ది యాక్చువల్లీ. నా స్కూల్ది నా దాంట్లో పెట్టుకున్నాను నేను, నా ఫైల్ లాగా, నా డ్రాయింగ్ ఫైల్స్ లాగా. ఫస్ట్ డ్రాయింగ్ ఇది గాయ్స్. ఇది టాస్క్ ఏంటంటే కౌంట్ అండ్ కలర్ ద యానిమల్స్ అండ్ రైట్ ద కరెక్ట్ నంబర్ ఇన్ ది గివెన్ బాక్సెస్. కౌంట్ అండ్ కలర్, ఈడ కౌంట్ చేసి కలర్ చేయాలి. ఇంకా ఇన్కంప్లీట్ ఉంది, ఒక బాక్స్ కలర్ చేసినంతే. నెక్స్ట్ ఇది కూడా ఇన్కంప్లీట్ ఉంది గాయ్స్. ఇది సేమ్ ఇలానే, చూడండి ఇలానే. ఇది మా తమ్ముడు ఇచ్చాడు.
చేయాలి. వెనకాల A4 షీట్ లాగా ఉంది కదా, అది ఏమైనా ఇంకంప్లీట్గా చేసుకుంటాను. ఇది యాక్చువల్లీ బోర్ అవుతుందంటే, స్కూల్లో నేను 4th క్లాస్లో డ్రాయింగ్ చేస్తుంటే మ్యామ్ చెప్పింది, కాఫియా మ్యామ్ చెప్పిందికి డ్రాయింగ్ చేయకుండా చదువుకోండి అన్నది. నాకు బోర్ అవుతుంది చదువుతూ అని ఒక హార్ట్ చేసిన. ఆ హార్ట్ చూసి నా పక్కన కూర్చున్న అమ్మాయి చూపించింది. టీచరు నైస్ అని వెరీ గుడ్ వేసింది. చూడండి, కావాలంటే ఇమాజిన్ చేయండి, సైన్ కూడా వేసింది. అందుకే నా ఫైల్లో పెట్టుకున్నా, ఇది నా మెమొరబుల్ పేపర్ అని. నెక్స్ట్ ఇది కూడా మంచిగా ఉందా. నెక్స్ట్ ఈ పేపర్ అయిపోయింది. టాస్క్ చెప్తాం. వెనకాల మా తమ్ముడు ఏమేమో గీసేసాడు. ఇట్స్ ఓకే. ఎక్స్ప్లోర్ ద స్పేస్ వరల్డ్ ఆఫ్టర్ కలరింగ్ ఇట్ విత్ కలర్స్ ఆఫ్ యువర్ చాయిస్. దిస్ ఈజ్ మై డ్రాయింగ్. కలర్ చేసేసిన నేను. నైస్. సో ఇది నా ఈ ఫైల్ది. సో నెక్స్ట్ మా తమ్ముడు ఫైల్ చూపిస్తా. ఒక్కటే ఒక పేపర్ పెట్టారు ఆయన. చూడండి, ఇది మా తమ్ముడు ఫైల్. ఇది ఓపెన్ చేస్తే ఇది ఒక్కటే ఒక డ్రాయింగ్ చేశాడు గైస్. మంచిగా ఉండే పేపర్ని చెరుపు చేసేసాడు. టాస్క్ చెప్తా. సాల్వ్ ద crossword puzzle and have fun coloring the planets crossword. మంచిగానే ఉంది డ్రాయింగ్, కానీ చెడుపు చేశాడు. ఇంకా ఇన్కంప్లీట్ ఉంది గైస్. చూడండి, ఇవన్నీ చేశాడు. చేయలేదు ఇంకా, అందుకే ఆయన ఫైల్లో పెట్టుకున్నాడు. ఆయన ఫైల్ చాలా చిన్నది, సేమ్ లైక్ బుక్లా ఉంటుంది. సో ఫైల్స్ పని అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడిది బాక్స్ చూపిస్తాం. ఓపెన్ చేస్తే నా పౌచ్ వస్తుంది గాయస్. ఆయనకు బోర్ అయితే ఓపెన్ చేసి పాట్ చేసుకుంటాడు. ఆయన ఒక కార్డ్బోర్డ్ది ఏమో పెట్టుకున్నాడు. ఇంకా నా పెన్ దొంగతనం చేసుకున్నాడు గాయస్. దొంగతనం ఒక పెన్సిల్, ఇంకా నా కీ చైన్ని కూడా దొంగతనం చేసుకున్నాడు. ఏం చేయాలి? ఓ మై గాడ్, దిస్ ఆల్సో పెట్టుకున్నారు గాయస్. ఇలా పౌడర్ వేసుకుండేది. ఇదేంది గాయస్, 3 క్లిప్స్ పెట్టుకున్నారు ఆయన. ఏదో డ్రాయింగ్కి క్లిప్స్ పెట్టుకున్నట్టున్నారు. అయిపోయిన స్కెచ్లు కూడా పెట్టుకున్నాడు గైస్. బాయ్, అయిపోయిన స్కెచ్లు ఏం చేస్తారో ఈ 4 స్కెచెస్తో ఏం చేస్తారో ఏమో. ఇంకా 2 ఎరేజర్స్ పెట్టుకున్నారు గాయస్. 2 ఎరేజర్స్, 1 షార్ప్నర్ పెట్టుకున్నారు. అండ్ ఇదేదో కలర్ పెన్సిల్ అండ్ 1 పెన్ను, పోయిన లిడ్ పెన్ను, అండ్ ఇంకొక పెన్ను కూడా పోయిన లిడ్ పెన్ను. అండ్ ఇది ఒక క్యాప్ స్కెచ్ది ఎవరిదో. అండ్ అండ్ చాక్ పీస్. ఇవన్నీ కలర్స్ గాయస్. కలర్ పెన్సిల్స్ పెట్టుకున్నారు. కలర్ పెన్సిల్స్ ఇంతే బాక్స్లో పెట్టుకున్నాను. మంచి స్టఫ్ అయినది, కానీ పిచ్చిటని పెట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు డ్రాయింగ్ చేసే వయసు ఆగనది, కానీ కూడా నేను ఎప్పుడు డ్రా చేస్తే అప్పుడు వచ్చి నాతో డ్రా చేస్తాను. సో ఇది మా తమ్ముడిది స్టఫ్. ఇప్పుడు నాకు కలర్స్ చూపిస్తాను. ఇది నా కలర్స్. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం కాబట్టి మా డాడీ నాకు 128 రూపీస్కి కలర్స్ కొనిచ్చాడు. పెయింటింగ్స్ ఫస్ట్ స్టఫ్ ఇలా ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేసి ఇలా పెడితే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ స్టఫ్ పెయింటింగ్ వచ్చేది చూపిస్తాను. చూడండి గైస్, ఫస్ట్ స్టఫ్ పెయింటింగ్ వచ్చేది. మా తమ్ముడు ఖరాబ్ చేసేసిండు. సెకండ్ ఇది వచ్చింది స్కెచెస్, ఇన్నే వచ్చాయి, అది కూడా ఖరాబ్ చేసేసిండు. థర్డ్ ఇది వచ్చింది కలర్ పెన్సిల్స్. ఫోర్త్ క్రేయాన్స్.
మా తమ్ముడు ఇవి యూజ్ చేస్తే నేను యూజ్ చేయ, ఎందుకంటే ఆయన స్కూల్కి డ్రాయింగ్స్ ఇస్తే ఆయన కలర్ పెన్సిల్స్తో చేస్తే తిడుతుందని కలర్ క్రేయాన్స్తో చేస్తారు. సో నేను యూజ్ చేయ అవి. సో ఇదన్నమాట నా కలర్స్. పెయింటింగ్స్ ఓన్లీ నేను ఎక్కువ పెయింటింగ్స్ యూజ్ చేయను, జస్ట్ ఫర్ ఫన్కి, ఏదైనా బర్త్డేకి ఏదైనా పెయింటింగ్ చేయాలంటే చేస్తా. సో ఇది నా కలర్స్. 46 పీసెస్ ఉంటాయి. యాక్చువల్లీ 42 కలర్స్, క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్, పెయింటింగ్ కలర్స్, స్కెచెస్ కౌంట్ చేస్తే 42 అయితే. కానీ దానికి వచ్చాయి కదా, పెయింటింగ్కి బ్రష్ వచ్చేది, ఇంకా స్కెచెస్కి ఏమో వచ్చేది పిన్ లాగా, ఇంకా కలర్ పెన్సిల్స్కి షార్ప్నర్ వచ్చేది, ఇంకా క్రేయాన్స్కి ఎరేజర్ వచ్చేది. లైక్ దిస్ 46 అయింది. ఇక్కడ రాశారు చూడండి. దిస్ ఈజ్ మై స్టేషనరీ ఆఫ్ మై కలర్స్. ఇలా పెట్టుకుంటాను నేను టేబుల్ కింద. నెక్స్ట్ నా బాక్స్ చూపిస్తాను, స్కూల్ బాక్స్. ఇలా ఓపెన్ చేస్తే ఈడ పెన్సిల్, ఈడ ఎరేజర్, ఈడ షార్ప్నర్, ఈడ బ్లూ పెన్, ఈడ బ్లాక్ పెన్. చూస్తున్నారా? ఈడ నేను స్కేల్ ఇంకా 2 గ్లిటర్ పెన్స్ పెట్టుకున్నా. పని చేయవి. మా దివ్య శ్రేష్ఠ ఫ్రెండ్తో నేను ప్రాంక్ చేసి. ఇంకా నాది ఇంకా ఉంది ఇంకొకటి జామెట్రీ బాక్స్. ఈ బాక్స్లో మ్యాగ్నిఫిసెంట్ గ్లాస్ గిట్ ఉంది, పోయినట్టుంది. సో ఇదన్నమాట నా స్టేషనరీ. చాలా బుక్స్ ఉండేటివి నావి. చూపించాలా గైస్? వద్దులే ఇప్పుడు ఎందుకు. చాలా అంటే చాలా బుక్స్ ఉన్నాయి గైస్ నా దగ్గర, ఓల్డ్ బుక్స్. నేను టీచర్ ఆడేటప్పుడు ఇన్ని బుక్స్ తీసుకొని వెళ్ళి ఆడతా గైస్. చూపిస్తాను గైస్. ఇది నా బ్యాగ్ ఫుల్ ఆఫ్ బుక్స్, ఫుల్ ఆఫ్ ఓల్డ్ బుక్స్. ఇవి కూడా ఇంకా బుక్స్, ఆడ కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బెడ్రూమ్లో ఇంకా ఉన్నాయి. ఒక కబోర్డ్ ఉంటుంది, ఆ కబోర్డ్లో చాలా బుక్స్ ఉన్నాయి. సో ఇదన్నమాట నా స్టేషనరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఏం చేయండి, కామెంట్ రెడ్, మీకు నచ్చితే రెడ్ హార్ట్స్ పెట్టండి. మీకు నా కలర్స్, నా ఫైల్స్ నచ్చితే రెడ్ హార్ట్స్ పెట్టండి. ఒకవేళ మా తమ్ముడు కలర్స్ ఫైల్స్ నచ్చితే బ్లాక్ హార్ట్స్ పెట్టండి. ఇంకా ఒక విషయం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.